विदिताखिल शास्त्र सुधा जलधे महितोपनिषत् कथितार्थ निधे हृदये कलये विमलं चरणं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं करुणावरुणालय पालय मां भवसागर दुःखविदून हृदं रचयाखिल दर्शन तत्त्वविदं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं भवता जनता सुहिता भविता निज बोध विचारण चारुमते कलयेश्वर जीव विवेक विदं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं भव एव भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोहमहाजलधिं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं सुकृते धिकृते बहुधा भवतो भविता समदर्शन लालसता अतिदीनमिमं परिपालय मां भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं जगतीमवितुं कलिताकृतयो विचरन्ति महामहसच्चलतः अहिमासुरिवात्र विभासि गुरो भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं गुरुपुङ्गव पुङ्गवकेतनते समतामयतां नहि कोऽपि सुधी शरणागतवसन तत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरु द्रुतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणम् సంతోషం అండి, చాలా సంతోషం. అందరూ కూడా ఇందిరా గారితో పాటు రిసైట్ చేశారని భావిస్తున్నాను. అండ్ చెప్పాను కదండి, తోటకాష్టకం ఈజ్ మన గురు కృపకి అదొక చిన్న ఎగ్జాంపుల్ అది. సో థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవ్వు అండి, మనకి అరవింద్ గారు ఉన్నారండి. అరవింద్ గారు, మీరు రామానుజుల వారికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని మీరు చెప్పగలరని మా ప్రార్థన. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ పవన్ గారు. అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. అందరికి కూడా శంకర రామానుజ జయంతి శుభాకాంక్షలు. సో ఐఎమ్ నాట్ ఎ సింగర్, సో ఇందిర గారు చాలా చక్కగా గానయుక్తంగా దాన్ని ఆలపించారు. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు చాంట్. సో దిస్ ఇస్ కాల్డ్, దీన్ని ధాటి పంచకం అంటారు. ఇందులో రామానుజుల వారి వైభవాన్ని ఇందులో వర్ణించారు. సో దీన్ని ముదలియాండాన్ అనే ఒక మహాన్ భావులు వారు అనుగ్రహించారు. సో మనం వీలైతే మీరందరూ కూడా ఫాలో అవ్వండి. చాంట్ ది స్తోత్రం. ఓం అస్మద్గురుభ్యో నమః. ముందుగా మా ఆచార్యులైన చిన్నజీయర్ స్వామి వారికి శ్రీచరణ సన్నిధానంలో శతకోటి దాసోహములు సమర్పించుకుంటూ, కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. పుణ్యాం భోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమానావిరభూత్ భూమౌ రామానుజ దివాకర. మనం ఇప్పుడు చాంటింగ్ చేద్దామండి. పాదుకే యతి రాజస్య కథయంతి యదాఖ్యయ తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహం. పాషండద్రుమషండదావదహనశ్చార్వాకశైలాశనిః బౌద్ధధ్వాంత నిరాసవాసరపతిః జైనేభకంఠేరవః. మాయావాది భుజంగభంగ గరుడః త్రైవిద్య చూడామణిః. శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం మునిః.
పాషండ షండగిరి ఖండన వజ్రదండాః ప్రచ్ఛన్న బౌద్ధమకరాళయ మంథదండాః వేదాంత సార సుఖ దర్శన దీపదండాః రామానుజస్య విలసంతి మునేస్త్రిదండాః చారిత్రోద్ధారదండం చతురణయబథాలంక్రియాకేతుదండం సద్విద్యాదీపదండం సకల కలికథా సంహతే కాలదండం త్రయ్యంతాలంబదండం త్రిభువన విజయఛత్ర సౌవర్ణదండం ధత్తే రామానుజార్యః ప్రతికథక శిరో వజ్రదండం త్రిదండం త్రయ్యామాంగళ్యసూత్రం త్రియుగయుగపథారోహణాలంబసూత్రం సద్విద్యాదీపసూత్రం సకల కలికథా సంహతే కాలసూత్రం ప్రజ్ఞాసూత్రం బుధానాం ప్రశమథన మనః పద్మినీనాళసూత్రం రక్షాసూత్రం మునీనాం జయతి యతిపతేర్వక్షసి బ్రహ్మసూత్రం పాషండ సాగర మహాబడబాముఖాగ్ని శ్రీరంగరాజ చరణాంబుజమూలదాసః శ్రీ విష్ణులోక మణిమంటప మార్గదాయే రామానుజో విజయతే యతిరాజరాజః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం నారాయణ గారు. చాలా సంతోషం. చాలా బాగా రిసైట్ చేయించారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి మనకి సుబ్రహ్మణ్యం పిల్లుట్ల గారు, మన అగ్రహారానికి మనకు దొరికిన ఒక వజ్రం. ఎందుకంటే ఆయన, మనం మామూలుగా కర్మను చూస్తాము, కర్మలో ఉండే విషయాలను మనం గమనిస్తాము, కానీ జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. కర్మ ఎంత ఉంటుందో జ్ఞానం కూడా అంతే పర్సంటేజ్లో ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనకి ఎప్పటికప్పుడు అందిస్తున్న సుబ్రహ్మణ్యం పిల్లుట్ల గారికి మా స్వాగతం. సుబ్రహ్మణ్యం గారు మనకి ఆదిశంకరుల గురించి, తోటకాష్టకంలో ఉండే అర్థాల గురించి, తర్వాత గురుతత్వం గురించి, మనం గురువు అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ తత్వము, సో ఆ తత్వాన్ని గురించి ఆయన మనకు బోధిస్తారు. తర్వాత మనందరికీ కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వచ్చిన స్తోత్రాలను డిసైడ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. సుబ్రహ్మణ్యం పిల్లుట్ల గారు, అయ్యా. నమస్తే. థ్యాంక్ యూ. స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుందండి. ఓం నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. మనం గురువు గురించి ఈరోజు తెలుసుకోవడం మన సౌభాగ్యం. ఇది గురు గీతలో ఈ ఒక్క శ్లోకం నేను సెలెక్ట్ చేశాను. ఎన్నో ఉన్నాయి అందులో గురుతత్వం గురించి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనం ఎన్నో జన్మలు అజ్ఞానం అనే అంధకారంలో, గుడ్డితనం అంటే ఫిజికల్గా కళ్ళు కనిపించకపోతే, ఎవరికైనా కళ్ళు కనిపించకపోతే క్యాటరాక్టో లేక పుట్టుగుడ్డో, ఒక డాక్టర్ వచ్చి దాన్ని సర్జరీ చేస్తే అప్పుడు కానీ తెలియదు అసలు లైట్ అంటే ఏంటో. అలాగే మన జీవితంలో ఎన్నో జన్మలు గడిచాయి అజ్ఞానంలో కొట్టుమిట్టాడి. మన కళ్ళు తెరిపించగలిగిన ఏకైక సాధనం గురువు. అందరి గురువుల నోట పలికేది ఆ పరమాత్మయే. సత్యం పలికేవాడే గురువు. వేదం వేదాంత సారాన్ని పలికేవాడే గురువు. అది ఆచరణలో పెట్టిన వాళ్ళే ఆచార్యులు. మనకి గుడ్డివాడికి ఒక కన్ను తెరిస్తే ఎంత ఆనందం కలుగుతుందో, అలా మనకి కలియుగంలో ముగ్గురు ఆచార్యులు, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, ఇంకా ఎందరో వల్లభాచార్య, మనకి 3 కళ్ళు తెరుచుకున్నట్టుగా. సో వీళ్ళందరూ మనకి పూజనీయులు. వీళ్ళకు ముందు, కలియుగానికి ముందు సత్యయుగంలో హయగ్రీవులు, దక్షిణామూర్తి, త్రేతాయుగంలో గురుదత్తులు, వశిష్ఠముని, కపిలముని, ద్వాపర యుగంలో వేదవ్యాసులు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, వీళ్ళ పరంపరలో వచ్చిన ఆచార్యులు కలియుగంలో మనకి. ఇది వీళ్ళ జయంతిని మనం జరుపుకోవడం మన సౌభాగ్యం. అయితే ఈ గురువు అనేవాడు ఒక వ్యక్తి కాదు, పరమాత్మయే గురువు అందరికీ.
సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి జరిగిన తర్వాత ఉన్నాడు, సృష్టి లయం అయిన తర్వాత కూడా ఉంటాడు. సో గురుతత్వం సదా ఉంటుంది. అయితే ముందుగా మనం శంకరాచార్య పరంపర గురించి తెలుసుకుందాం. భగవత్పాదులు అని మనం నమస్కరించుకుంటాం. ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకానికి హితమును కలిగించిన వాడు. ఈయన పరంపరలో వచ్చిన 4 మఠాలు, ఇది కాకుండా కంచి మఠం. ప్రస్తుతం మనకి సౌత్ ఇండియాలో మనం ఫాలో అయ్యేది శృంగేరి శారదాపీఠం. ఇక్కడున్న మహాసన్నిధానం శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి గారు, ఆయన శిష్యులు విధుశేఖర భారతి గారు. ఇలాగే మనకి ఇతర వాటిలో గోవర్ధన మఠంలో ఈయన నిశ్చలానంద సరస్వతి గారు ఉన్నారు, మహాజ్ఞాని. ఆయన కూడా కొత్తగా స్వరూపానంద స్వామి గారి తర్వాత ఆయన శిష్యులు ఇద్దరు, సదానంద సరస్వతి గారు ద్వారకా మఠంలో, అవిముక్తేశ్వరానంద గారు మనకి జ్యోతిర్మఠలో వచ్చారు. ఈ మఠాలు స్థాపించినప్పుడు ఆదిశంకరాచార్యుల ప్రథమ శిష్యులు వీటికి ఆచార్యులు అయ్యారు. వాళ్ళలో ఒక ఆయన తోటకాచార్య. ఇక యతిరాజు, ఎత్తులలో రాజు వంటివాడు, ఆయన రామానుజాచార్యులు. ఈయన విశిష్టాద్వైతం అన్న సిద్ధాంతం. ఈయన స్థాపించిన మఠాలు మనకి యతిరాజ మఠం మేలుకోటలో ప్రథమంగా ఉంది. ఆ తర్వాత ఇతర మఠాలు వచ్చాయి. ఈ పరంపరలో వచ్చిన ఆయన చిన్నజీయర్ స్వామి మనందరికి తెలిసిన ఆయనే. ఈయన కూడా వీళ్ళందరూ ఈ ముగ్గురు ఆచార్యులు కూడా ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద, బ్రహ్మసూత్రాల మీద భాష్యం రాశారు. వాళ్ళ సిద్ధాంత పరంగా రాశారు భాష్యం. అది వాళ్ళ సిద్ధాంతాన్ని ఏ రకంగా బలపరుస్తుంది అన్న దృష్టితో రాశారు. ఆ సిద్ధాంతం మనకు అర్థం అవ్వాలని, ఈ ప్రస్థానత్రయం మనకు అర్థం అవ్వాలి అని ఈ కారణాల వల్ల మనకు అందించారు. ఇందులో భక్తి ప్రధానం, సేవ, కర్మయోగం, భగవత్ సేవ ప్రధానంగా కలిగి ఈయన ఉపదేశం చేశారు మనకి. ఇంకో మూడో ఆయన పూర్ణ ప్రజ్ఞ ఆనంద తీర్థ మధ్వాచార్య. ఈయన వైష్ణవ సాంప్రదాయం, ఈయన ద్వైత సిద్ధాంతం. ఇక్కడ ఆత్మ పరమాత్మ యొక్క ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది, భేదం. సో ఇది తత్వవాదం అన్న పేరుతో కూడా పిలుస్తారు దీన్ని. జడముకి భేదం ఉంది, ఆత్మకి పరమాత్మకి భేదం ఉంది. నోరు విప్పి చెప్పటం అంటే ఆయన అనుగ్రహాన్ని నాకు పూర్తిగా పూయటానికి. ఈయన స్థాపించిన ప్రథమ మఠం ఉడిపిలో మనకి శ్రీకృష్ణ మఠం, ఇతర మఠాలు కూడా వచ్చాయి. మొన్ననే మనకి బసవన్న కర్ణాటకలో ఈయన జయంతి కూడా మనకి. ఈయన దాదాపు 1000 సంవత్సరాల క్రితం. ఈయన ఒక ఫిలాసఫర్, సోషల్ రిఫార్మర్. శరీరమే ఒక ఆలయం, దేవాలయం లాగా ఈయన భావించి భగవంతుడి మీద భక్తి, ఇది ఆయన ఉపదేశం చేశారు అందరికి. సమానత్వం. ఉపదేశం చేసిన వారికి నేను ఏమైనా సమర్పించుకోవాలి, సమర్పించుకుని. అయ్యా ఒక నిమిషం అండి. కమలా మిదురు గారు, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. నేను మ్యూట్ చేశాను, మీరు మ్యూట్ చేసేది సరిపోతుంది. థ్యాంక్ యూ. సో తోటకాచార్యులు వల్ల వచ్చిన మనకి ఈ తోటకాష్టకం ఇప్పుడే ఇందిరా గారు మనకి చాంటింగ్ చేశారు. ఇది నేను మొత్తం ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. కానీ ఇందులో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, గురువు మీద ఉన్న భక్తి మనసులో. గురువు మనకి చేసే మహోపకారం, ఇది మామూలు ఉపకారం కాదు. ఈ మహోపకారాన్ని అత్యంత భక్తితో, శ్రద్ధతో, గురువు పాదాల మీద గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో వచ్చిన శ్లోకం ఇది. స్క్రిప్చర్సే మనకి ఆధారం. స్క్రిప్చర్ అంటే ఎప్పుడు కూడా వేదమే.
విదిత అఖిల శాస్త్రములు అన్ని శాస్త్రములని తెలుసుకున్నవాడు, ఆ శాస్త్రం మిల్క్ అయితే ఆ మిల్క్ని పిండి మనకి ఇచ్చినవాడు. అటువంటి గురువు పాదం అంటే వివేకము, వైరాగ్యము. అటువంటి గురువు పాదాలని సదా మనసులో ధ్యానించి నేను నమస్కరిస్తున్నాను. మన హృదయంలో ఈ ప్రపంచ సుఖాల వైపు నడిచి ఎన్నో జన్మల కష్ట తర్వాత నాకు వేదాంతం సారం నాకు బోధించిన, నాకు అర్థమయ్యేలాగా చేసిన, నా అంతటా నేను అర్థం చేసుకునే శక్తి లేదు, నాకు అర్థం అయ్యేలాగా చేసిన గురువుకి నమస్కారం. భగవంతుడి తత్వం గురించి, ఆత్మతత్వం గురించి నాకు ఉపదేశం చేసి గురువుకి నమస్కారం. భవ ఏవ, నా హృదయంలో ఈ ఆనందం గురించి మనం వినడమే కానీ ఎప్పుడు అనుభవించినది లేదు. ఆ ఆనందాన్ని నా మనసులో ప్రతిఫలింపజేసిన గురువుకి నా నమస్కారం. ఏదో జన్మలో ఎప్పుడో మనం చేసుకున్న సుకృతి, ఆ సుకృతి అంటే పాప పుణ్యాలు మనకి ఇహలోకంలో, పరలోకంలో, స్వర్గంలో అనుభవిస్తాం. కానీ మన మోక్షం కోసం మనం చేసే సాధన ఏదైతే ఉందో దాన్ని సుకృతి అంటారు. అది పాపపుణ్యం కూడా కాదు, సుకృతి, దుష్కృతి. ఇది మన మోక్ష సాధన కోసం మనం ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్న సుకృతి వల్ల నాకు ఈ ఉపదేశం లభించింది. గురువు భగవంతుడి యొక్క వాక్కుని రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసుల్లో, రకరకాల రూపాల్లో మనకి ఆ సందేశాన్ని భగవంతుడు గురువుల ద్వారా అందిస్తాడు. అలా నా జీవితంలో అంధకారం పోగొట్టుకోవడానికి సూర్యుడిలాగా ఉదయించిన నా గురువుకి నమస్కారం. ఇక్కడ శంకరుల్ని బుల్ యాజ్ ఎ బ్యానర్ అంటే నంది అంటే శివుడు అని ఆయన రికగ్నైజ్ చేశాడు. గురువుని చేసి గురువుకి నమస్కారం చేస్తున్నాడు. తన గురించి తను చెప్పుకుంటున్నాడు. నా అంతటా నేను ఏది నాకు అర్థం చేసుకునే సామర్థ్యం లేదు, కాబట్టి నేను గురు కృప మీద ఆధారపడి గురువుని శరణు వేడుతున్నాను. నాకు అర్థమయ్యేలాగా చెయ్యమని నేను గురువుని ప్రార్థిస్తున్నాను. సో ఇందులో మనకి గురువు యొక్క, మన జీవితంలో గురువు యొక్క ఇంపార్టెన్స్, గురువు యొక్క మన భావన ఎలా ఉండాలి, గురువు మనకి చేసే ఉపకారం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ఈరోజు ఈ జయంతి సార్థకమైనట్టే. ఇక నుంచి రాబోయే వ్యాస పౌర్ణిమ మన అందరం గురు పౌర్ణిమ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి ఈ గురుతత్వం మనకి అర్థమైతే మనం బాగుపడినట్టే. ఇదే సార్. చాలా చక్కగా చెప్పారండి. అసలు ఇంత డీప్ మీనింగ్ ఉందని ఐ డిడ్ నాట్ ఈవెన్ నో దిస్. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారండి. ఆయన మెయిన్గా తీసుకున్న వ్యాసుల వారు చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళందరూ కూడా ఆదిశంకరులు, రామానుజుల వారు, మధ్వులు వారు, వీళ్ళందరూ కూడా చేసిన వర్క్స్ అంతా ఎవరి అంటే మన వ్యాసుల వారిది. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. సో ఆయన వర్క్స్ తీసుకొని వాళ్ళు సార్. ఈవెన్ మీకు ఎక్కడైనా స్తోత్రాల దగ్గర ఎక్కడైనా మీరు ఆదిశంకరుల స్తోత్రాలు చూసారనుకోండి, మీరు నరసింహ కరావలంబ స్తోత్రం వీటిలో ఇప్పుడు మన శాంతి కుమ్మూరు గారు చదువుతారు మనకి ఇందాక, దానిలో అంతా కూడా మీకు సంసార ఘోరగానే చరతో మురారే ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే వీటి బేస్ ఎక్కడ అంటే భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం నుంచి వచ్చింది ఇదంతా. సో ఆయన అంటే ఒక స్టూడెంట్ ఒక టీచర్ చెప్పింది అర్థం చేసుకొని దాన్ని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశారు అనేది ఈ స్తోత్రాలు చెప్తాయి మనకి. వన్ ఆఫ్ ద రీజన్స్. సో నెక్స్ట్ అండి మనకి రమ్య గారు, మీరు ఈరోజు మీ అబ్బాయి బర్త్డే అని చెప్పారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అబ్బాయికి చాలా మంచి రోజు పుట్టారు. సో మన అరవింద్ స్వామి వారు మనకి రామానుజుల వారి గురించి కొంచెం చెప్తారు. చెప్పంగానే ప్లీజ్ బీ రెడీ, యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రిసైట్ అండి. థ్యాంక్ యూ. అరవింద్ గారు ప్లీజ్ టేక్ ఓవర్. షూర్ అండి, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు కదా, సారీ, చాలా చక్కగా ఆచార్య పరంపర గురించి చాలా వివరాలు చెప్పారు. నేను దాని నుండి తీసుకొని కొద్దిగా రామానుజుల వారి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి ముందుగా వారు అన్నట్టుగా చక్కగా ఆచార్యులందరూ కూడా మనకి ఐ థింక్ ముందు పవన్ గారు మీరే స్టార్ట్ చేశారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. మనకి మిగిలిన కృత, త్రేత, ద్వాపర యుగాదుల్లో సాక్షాత్తుగా భగవంతుడే ఆయన అవతారాలు, విభవ అవతారాలు అంటారు కదా, అలా అవతరించి ఈ లోకంలో ధర్మ సంస్థాపన చేసి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశారు. కానీ కలియుగంలో మనకి పెద్దలు చెప్తుంటారు, ధర్మ సంస్థాపనార్థాయ ఆచార్య రూపేణ సంభవిష్యామి అని. అంటే తన అంశాలతోని అనేక మంది మహాపురుషులని జన్మింపచేసి వారి ద్వారా ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఆ ఉక్తిని అనుసరించి మనకి ఆదిశంకరులు, తర్వాత శంకర భగవత్పాదులు, రామానుజులు, మధ్వాచార్యులు, త్రిమతాచార్యులు ముఖ్యంగా వీరు మనకి ఈ వైదిక ధర్మాన్ని చాలా ఇప్పటి వరకు మనం దీన్ని ఇంకా మనం అనుసరిస్తున్నామంటే వారి యొక్క అనుగ్రహం అని. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్ ఇన్ దేర్ కాంట్రిబ్యూషన్ అండ్ వాట్ ఎవర్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వీళ్ళెవరు కూడా మేమేదో కొత్తగా చాలా మంది ఇప్పుడు వస్తుంటారు, దిస్ ఇస్ అవర్ న్యూ రిలీజియన్ ఆర్ సంథింగ్ కొత్తగా ఇన్వెంట్ చేస్తున్నట్టు చెప్తుంటారు. వీళ్ళెవరు కూడా మేమేమి ఇన్వెంట్ చేయలేదు. వీ జస్ట్ ఎస్టాబ్లిష్డ్ వాట్ ఈస్ దేర్ ట్రూత్. సత్యం మన వైదిక శృతి, స్మృతి, ఇతిహాస, పురాణాభ్యం అన్నట్టుగా ఆ శృతుల్లో మన వేద పరంపరలో ఏదైతే చెప్పారో వ్యాసుల వారు బ్రహ్మసూత్రానికి భాష్యాలు రచించి వారు వైదిక ధర్మాన్ని పునః సంస్థాపన చేశారు. అందులో ముందుగా ఆదిశంకర్ల వారు అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి చాలా ఉన్న అవైదిక మతాలన్నింటినీ కూడా వారు ఒక దాన్ని వారితో అనేక వాదనలు జరిపి వైదిక ధర్మాన్ని పునరుద్ధరిస్తే, దాని తర్వాత మళ్ళీ అలాంటి ఒక అవసరం ఏర్పడినప్పుడు రామానుజుల వారు మళ్ళీ అవతరించి వారు మళ్ళీ ఆ ధర్మ, మనకి పెద్దలు చెప్తుంటారు, ఆదిశంకర్ల వారు ఒక ఘోరమైన ఒక అడవిలో వెళ్ళడానికి మార్గం లేకుండా, నడవడానికి వీల్లేని ఒక దాన్ని, ఒక చక్కటి దారి, దాన్ని అవైదిక మతాలన్నింటినీ కూడా నిర్మూలించి ఒక చక్కటి దారి ఏర్పరిస్తే ఆ దాంట్లో చక్కటి ఒక వేద సౌధాన్ని నిర్మించారు అని మనకి పెద్దలు చెప్తుంటారు. ఇక్కడ అనుకున్నట్టుగా పాషండ సాగర మహాబడబా ముఖాగ్ని శ్రీ రంగరాజ శరణాంబుజ మూలదాస శ్రీ విష్ణులోక మణిమంటప మార్గదాయి రామానుజో విజయతే యతిరాజ రాజ అని మనకి పెద్దలు చెప్తారు. అంటే ఆ విష్ణు లోకాన్ని మనం ఈ లోకంలో పుట్టి తర్వాత మనందరికీ ఒక పర్పస్ ఉంది. ఈ లోకంలో నుండి వీఆర్ ఆల్ బార్న్ ఫర్ ఎ పర్పస్ అండ్ అవర్ డెస్టినీ ఈజ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద గాడ్ హెడ్ అంటారు కదా. సో అలా ఆ విష్ణు లోకానికి ఒక చక్కటి మణిమంటపాన్ని వారు నిర్మించి మనందరినీ కూడా ఆ మార్గంలో నడిపే ఒక చాలా అద్భుతమైన ఒక కృషిని వారు చేశారు అని మనకి పెద్దలు చెప్తుంటారు. రామానుజుల వారి గురించి, ఏ ఆచార్యుల వారి గురించి కూడా చెప్పాలన్నా మనకి ఈ సమయం సరిపోదు. అయితే వాట్ ఈజ్, ఇంతకుముందు అజ్ఞాన తిమిరాంధసి అని చెప్పారు కదా, ఆచార్యుడంటే ఆచారే ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని చెప్తారు. అంటే వారు ఈ వేద శాస్త్రాల్లో వారు ఒక మునకలు వేసి దాని యొక్క సారాన్నంతా గ్రహించి వారి జీవితంలో దాన్ని అనుష్ఠించి మనందరికి కూడా ఉపదేశిస్తారు. అలా ఉపదేశించేవారే నిజమైన ఆచార్యులని, దానికి ఒక పరంపర అనేది ఉండాలని, మనము ఊరికే ఎవరిని పడితే వారిని మనం ఆశ్రయించకూడదు. ఆచార్యుడు అంటే ఇలా ఒక సత్సంప్రదాయం, ఒక గురు పరంపర కలిగి ఉండాలి అనేది మనకు పెద్దలు చెప్తుంటారు. అలాగే ఆదిశంకరుల వారి పరంపర గురించి చెప్పారు. ఆ రామానుజుల వారి పరంపరలో ఎలా ఉంటుంది అంటే మనకి లక్ష్మీనాథ సమారంభం
నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని. ఆ లక్ష్మీనాథుడైన శ్రేయస్పతి అయిన ఆ శ్రీమన్నారాయణుడి నుండి మొదలుకొని లక్ష్మీ అమ్మవారు, తర్వాత విశ్వక్సేనులు, ఇలా నమ్మాళ్వార్లు, మనకి ఆళ్వార్ పరంపర కూడా మనకి రామానుజ సంప్రదాయంలో ఉంటుంది. వారు భగవంతుడి యొక్క అంశాలుగా అనేక మంది 12 మంది ఆళ్వార్లు మనకి ఈ కలియుగ ఆరంభంలో అవతరించి భక్తి, ఈ విష్ణు భక్తిని వారు ఈ లోకమంతా చాటారు. ఆ భక్తి సంప్రదాయం నుండి రామానుజులు వారి నుండి ఇన్స్పిరేషన్ పొంది మనకి ఈ సంప్రదాయాన్ని అనుగ్రహించారని మనకు పెద్దలు చెప్తుంటారు. ఇంకా చెప్పుకోవాలంటే రామానుజుల వారి గురించి మనకి మనందరికీ చిరపరిచితుడైన మనకి అన్నమాచార్యుల వారు 500 ఏళ్ల క్రితం చక్కగా సెలవిచ్చారు. గతులన్నీ కిలమైన గతి ఇతడే ఘన గురు దైవము. అలా అన్ని ఎక్కడ కూడా ఆ సమయంలో, అప్పుడున్న సమయంలో ఎక్కడ చూసినా కూడా అందరు కూడా సందేహాలే. సాక్షాత్తు మనకి శ్రీనివాసుడు కూడా అసలు ఈయనెవరు, ఈయన జైనుడా, బుద్ధుడా, ఇంకో దేవత అని అనుకునే సమయంలో వారు వచ్చి మనందరికి కూడా ఆ సందేహ నివృత్తి చేసి ఈయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన నారాయణుడే, విష్ణుమూర్తే శ్రీనివాసుడిగా అవతరించాడు అని మనకి అందరికీ ఆ శ్రీనివాసుడి యొక్క దర్శనం మనకి ఈరోజు జరుపుకుంటున్నామంటే వారి అనుగ్రహం అని మనకి చెప్పుకోవచ్చు. అయితే రామానుజుల వారి గురించి చెప్తూ వీరు ఎవరు వీరు ఎలా అవతరించారంటే ఆదౌ జగదాధార శేష తదను సుమిత్ర నందన వేష తదనంతరం భవద్ గురురేష. అంటే ముందుగా వారు ఆదిశేషుడిగా పరమపదంలో ఉండి భగవంతుడికి, ఆదిశేషుడు అంటే భగవంతుడికి అన్ని ముందే ఉండి నేను నీకు సేవ చేసుకుంటాను అని ఆ నారాయణుడికి సేవ చేసుకునే మొదటి పర్సన్ ఆదిశేషుడు. అందుకే ఆయనకి ఆదిశేషుడు అని పేరు వచ్చింది. ఆయన్నే సుమిత్రానందుడుగా, లక్ష్మణుడిగా మనకి త్రేతాయుగంలో అవతరించి, తర్వాత బలరాముడిగా ద్వాపర యుగంలో, తర్వాత ఈ కలియుగంలో రామానుజులుగా అవతరించారు అని మనకి పెద్దలు చెప్తుంటారు. అయితే వీరు చేసిన కొన్ని మనం సమయం మనకి తక్కువ కాబట్టి వీరు చేసిన ఒక కృషి, మహోపకారాన్ని, మనకి ఈ లోకానికి అందించిన మహోపకారాన్ని ఒక 2-3 విషయాలు నేను వీలైతే వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనకి ఇంతకుముందు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మనకి 3 తత్వాలు ఉన్నాయి: ఆత్మ, పరమాత్మ, జీవతత్వము. వారు విశిష్ట అద్వైతం అనే సిద్ధాంతాన్ని మనకి అనుగ్రహించారు. అయితే మనకి భగవంతుడు వేదంలో చెప్తారు, అనేన ఆత్మన అనుప్రవిశ్య నామ రూపేణ వ్యాకరవాణి అని. అంటే భగవంతుడే అన్ని జీవుల్లో తానే అనుప్రవేశించి వాళ్ళందరికీ కూడా అనేక నామాలు, రూపాలు కలిగేట్టుగా భగవంతుడు చేస్తాడు. సో అలాంటి భగవంతుడికి మనమందరం చెందిన వాళ్ళము. మనము ఎప్పుడు కూడా మనము దాసులము భగవంతుడికి. ఆయన మనకి జగద్భర్త, జగత్పతి అంటాము, జగన్నాథుడు అంటాం కదా. సో ఆయన పరమాత్మ జగన్నాథుడు, మనమందరం కూడా ఆయనకి సేవకులము అని మనకి చెప్తుంటారు. ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని భక్తి ప్రధానంగా మనకి భగవంతుడిని పొందడానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనేక మార్గాలు ఉపదేశించాడు. బోల్డ్ అన్ని కర్మయోగము, జ్ఞానయోగం, ఇలాంటి అనేక మార్గాలు ఉపదేశించిన వాటన్నిటికంటే మించింది శరణాగతి. మనకి ద్రౌపది ఎలాగైతే చివరిగా శరణాగతి చేస్తే అప్పుడు భగవంతుడు అనుగ్రహించాడో, గజేంద్రుడు ఎలాగైతే శరణాగతి చేశాడో, ప్రహ్లాదుడు ఎలాగైతే భగవంతుడిని శరణు వేడాడో, ఆ శరణాగతి ఉత్తమోత్తమైన మార్గము అని మనకి రామానుజుల వారు అనుగ్రహించారు. అది ఒక దానివల్ల ఏంటంటే అందరూ కూడా భగవంతుడికి చెందిన వారమే. మనం అందరం కూడా భగవంతుడికి చెందిన వారమే, భగవంతుడి సంతానమే. కాబట్టి ఎవరైనా కూడా భగవంతుడిని చేరవచ్చు. అందరికీ మోక్షాన్ని పొందే అర్హత ఉంది అని అందరినీ కూడా, జీవులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక సమత్వం అనే భావాన్ని వారు అనుగ్రహించారు. తర్వాత మనం సోషల్ రిఫార్మ్స్ మనం తీసుకుంటే మనం ఇప్పుడు కూడా ఇంకా మనం వీళ్ళు డిఫరెన్సెస్, మనం డిస్క్రిమినేషన్, రేస్, జెండర్, లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఈవెన్ టు దిస్ స్టేట్. యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ ఎ టాస్క్ ఆల్మోస్ట్ 1000 years ago, మోర్ దెన్ 1000 years ago. రామానుజుల వారి యొక్క ఒక గొప్పతనం ఏంటంటే వారు పండిత వర్గాన్ని కన్విన్స్ చేశారు వారి సోషల్ రిఫార్మ్స్ తోని. తరువాత పామర వర్గానికి అందరినీ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. అది రామానుజుల వారి యొక్క ఒక గొప్పతనము. అలా అందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చి అందరినీ కూడా వేద మార్గాన్ని అవలంబించేట్టుగా చేశారు రామానుజుల వారు. దానివల్ల అందుకోసమనే అంటుంటారు మనకి, ఐ కెన్ జస్ట్ కోట్, మనకి వివేకానందుల వారు చెప్పిన ఒక్క కోట్ నేను మెన్షన్ చేస్తాను.
Ramanuja, on the other hand, with a most practical philosophy, an entire great appeal to the emotions, an entire denial of birthrights before spiritual attainments, and appealed through popular tongue, completely succeeded in bringing the masses back to the Vedic religion. And he also quotes, right? Then came Ramanuja. Ramanuja's hurt was greater. He felt for the downtrodden. He sympathized with them. He took up the ceremonies and the accretions that gathered, made them pure so far as they could be, and instituted the ceremonies for the people who absolutely required them. At the same time, he opened the doors to the highest spiritual worship from Brahmins to Paraya. So this is what Vivekananda he mentioned. So this దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మనకి ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ టైం వి హ్యాడ్ సో మెనీ ఇన్వేజన్స్. మనకి పాశ్చాత్యుల దండయాత్రలు చాలా జరిగాయి. అయినా కూడా ఇప్పటికి కూడా మన ఈ సనాతన ధర్మం ఇంకా పటిష్టంగా ఉందంటే ఇది ఒక మాసెస్ లో ఒక భక్తి సంప్రదాయంగా చాలా విశదీకృతమై చాలా అందరికి కూడా చేరింది. ఒక మన వైదిక ధర్మం అనే ఈ ఒక అద్భుతమైన వృక్షాన్ని ఫలాన్ని అందరికి కూడా పంచారు రామానుజుల వారు అని మనకి చెప్తూ ఉంటారు. ఇంకొక వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే, మనం ఇంతకుముందు చక్కగా మనం ఏదో చక్కగా చాంటింగ్ చేసుకున్నాం. ఆ సమయంలో ఇట్ వాజ్ నాట్ ఏ వేదిక్ రిస్ట్రిక్షన్. There was a in between, there was a restriction that no, only Brahmins can chant, no, even women cannot chant anything. Like that, there were some restrictions that were imposed upon the society during that time. But Ramanuja came, and these are not, irrelevant. Vedam doesn't support, mana Shastram or mana Dharmam doesn't support these kind of things ani avanni lift chesi andariki kuda include chesi mana Vaidika dharmanni andaru inka patishtam chesaru. ఇంకొక కాంట్రిబ్యూషన్ రామానుజుల వారిది మన ఈ వైదిక ధర్మానికి ఏంటంటే, వారు ఆలయ వ్యవస్థని తర్వాత చాలా చిన్న భిన్నం రకరకాలుగా ఉన్న ఆలయ వ్యవస్థని వారు ఒక పటిష్టం చేసి దాంట్లో అన్ని వర్గాల వారికి సమమైన పాళ్ళు, అందరూ దీంట్లో పాల్గొనాలి, ఎవ్రీవన్ కెన్ బి పార్ట్ ఆఫ్ ద టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, అందరికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ టెంపుల్ వ్యవస్థని ఒక చాలా పటిష్టంగా చేశారు. మనం ఇప్పటికీ చూస్తున్నాం. స్టిల్ ద శ్రీరంగం ఇస్ ద బిగ్గెస్ట్ టెంపుల్, ఫంక్షనింగ్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, రైట్? సో అలాంటి టెంపుల్ వ్యవస్థని వారు ఇచ్చేశారు. ఇంకొకటి వారు చేసిన వారి దూరదృష్టి, ఇప్పటికీ వారు మేల్కోట్లో వారు 12 సంవత్సరాలు అక్కడ ఉండి వారు నిర్మింపజేసిన ఒక డ్యామ్ ఇప్పటికి కూడా మనకి ఇట్ ఈస్ స్టిల్ సర్వింగ్ ద పీపుల్. అంటే హీస్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, బట్ హీస్ ఆల్సో హ్యాడ్ ఎ ఫోర్ సైట్ ఫర్ ద పీపుల్స్ వెల్ఫేర్ యాజ్ వెల్. ఇలా రామానుజుల వారి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా అద్భుతమైన చరిత్ర వారిది. అందుకే ఇప్పటికి కూడా సాక్షాత్తుగా ఆ శ్రీనివాసుడే ఆయన శ్రీనివాసుడికే వారు శంఖచక్ర ప్రదానం చేసి శ్రీనివాసుడికి కూడా గురువు అయ్యారు. సాక్షాత్తుగా శ్రీనివాసుడే అక్కడున్న అర్చక ముఖంగా ఆవహించి రామానుజుల మూర్తిని వారి హృదయ స్థానంగా ఉండేట్టుగా ప్రతిష్ఠింప చేసుకున్నారు. మనకి తిరుమలలో ఇప్పటికీ వెళ్ళినా కూడా రామానుజుల యొక్క రామానుజ పడి అంటారు, అక్కడే మనకి తీర్థ ప్రసాదాలు అనుగ్రహిస్తుంటారు. అలా మనం దర్శింప చేయొచ్చు. అయితే ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం, బట్ అయితే మనము ఇంకా ఈ ఆచార్య పరంపరలో వచ్చిన ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక మంది గొప్ప మహానుభావులు వచ్చి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. చైతన్య మహాప్రభు అయితే ఏంటి, మధ్వాచార్యులు అయితే ఏంటి, వల్లభాచార్యులు, నింబార్కులు, ఇట్ వెంట్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఇటు వెస్ట్ చైతన్య మహాప్రభు అయితే, ఈస్ట్ వైపు చైతన్య మహాప్రభు అయితే, నార్త్ వైపు అనేక మంది భక్తి సంప్రదాయంలో వచ్చి వైదిక ధర్మాన్ని ఇంకా కొన్ని ఇంకా అద్భుతంగా వారు దీన్ని ప్రచారం చేశారు. సో ఇప్పటికి కూడా నేపాల్ వరకు వెళ్ళినా కూడా మనకి ఈ భక్తి సంప్రదాయం ఉంటుంది మనకి. సో చివరిగా ఐ జస్ట్ వాంట్ టు సే బిఫోర్ ఐ సే థ్యాంక్ యూ. మీరు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఈరోజు మన పిల్లలందరికీ, మన కమ్యూనిటీ అందరికి తెలిసేట్టుగా రామానుజ శంకర ఆచార్యుల యొక్క వైభవం తెలిసేట్టుగా చక్కగా చేశారు. మనకి చెప్తుంటారు, గతకాలపు గౌరవాల గానమిచ్చు ఫలముసున్న, ఇతిహాసపు పుటలు తెరచి నీతి ఏమి నేర్వకున్న, గతకాలపు వైభవాల గానమిచ్చు ఫలముసున్న. అయితే మనం చేయాల్సింది ఏంటి? మన పూర్వాచారులు బోల్డంతమంది మహమ్మదీయులు ఇలాంటి ఇన్వేజన్స్ లో కూడా వారు ధర్మాన్ని వీడకుండా బోల్డన్ని
కష్టాలకి సాక్షాత్తు వారి ప్రాణత్యాగాలు కూడా చేసి ఈ ధర్మాన్ని వారు ప్రొటెక్ట్ చేశారే, అలాంటిది మనం చిన్న చిన్న వాటి గురించి మనం ఈ ధర్మాన్ని ఎలా వీడుతాము? అంత మహానుభావుల యొక్క వారి చరిత్రలు చదవడం వల్ల మనం ఒక ఇన్స్పిరేషన్ పొంది, మనం ఇంతకుముందు వారు చెప్పినట్టుగా భక్తి, కర్మ, జ్ఞానము రెండు దే ఆర్ లైక్ 2 feet. యూ కెనాట్ స్కిప్ కర్మ అండ్ యూ కెనాట్ స్కిప్ జ్ఞానం యాజ్ వెల్. జ్ఞానం ఉంటేనే కర్మ ఎలా చేయాలో చెప్పు. కృష్ణుడు కర్మ బ్రహ్మోద్భవం, అన్నాద్భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ అంటూ కర్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ని కూడా చెప్పారు. మనం జ్ఞానం తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. అలా మనం అందరం కూడా మన చిన్నజీయర్ స్వామివారు లాంటి మహానుభావులు మనందరికి కూడా దాన్ని అనుగ్రహిస్తున్నారు. వారి ఆచరణతో, వారి జ్ఞాన బోధనలతో కూడా వారు మనకి అనుగ్రహిస్తున్నారు. చాలా గొప్ప కృషి చేస్తున్నారు. అలాంటి ఆచార్యుల మార్గంలో మిగిలిన సంప్రదాయాల్లో కూడా బోల్డంత మంది మనకి మహానుభావులు ఉండి చాలా అద్భుతమైన కృషిని మన వేదిక మార్గ ఆచరణకి మనం ఎలా నడవడి ఎలా ఉంటుందో మనకి నేర్పిస్తున్నారు. సో అలాంటి మహానుభావుల యొక్క బాటలో మనం అందరం ప్రయాణం చేస్తూ మన నెక్స్ట్ జనరేషన్ ని కూడా మనం వీ షుడ్ బ్రింగ్ అప్, వీ షుడ్ లెట్ దెమ్, వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ టు ప్రాక్టీస్ సచ్ ఏ బ్యూటిఫుల్ wonderful Sanatana Dharma. There is nothing like Sanatana Dharma. You all know it very well. So let us continue to learn, educate ourselves, and follow through, and transfer it to the coming future generations. Jai Sriman Narayana, Srimate Ram. జై శ్రీమన్. చాలా సంతోషం అండి. చాలా బాగా కులకుశంగా చాలా బాగా చెప్పారు. ఆదిశంకరులు చాలా బాగా కులకుశంగా చాలా బాగా చెప్పారు. ఆదిశంకరులు మేము ముందు ఫస్ట్ చెప్పినట్టు ఆదిశంకరులు రామానుజుల వారు వాళ్ళిద్దరికి కోయిన్సిడెన్స్ ఏంటి అంటే వాళ్ళిద్దరు ఒకే నక్షత్రం ఒకే తిథిలో పుట్టారు, 1000 years అపార్ట్ గా. బట్ వాళ్ళిద్దరు చేసిన పనులు లిటరల్లీ ఒకటే. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ఈవెన్ ఆదిశంకరులు కూడా 11 years ఓల్డ్ టైంలో ఆయన బద్రీనాథ్కి వెళ్ళి అక్కడ ఉన్న మన విగ్రహాన్ని పునఃస్థాపితం చేశారు. దాని తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చి జన ధన ఆకర్షణ యంత్రం వేశారు. ఎక్కడ మనం మీరందరూ ఉండిలో డబ్బులు వేస్తారు చూడండి, దాని కింద యంత్రం ఉంటుంది. అక్కడ ఉండి ఎప్పుడు మారదు, అక్కడే ఉంటుంది ఎప్పుడు ఉండి, తిరుపతి దేవస్థానం ఉండి. దాని తర్వాత అఖిలాండేశ్వరి గుడి, జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకాలలో శ్రీచక్రాలను ఇన్స్టాల్ చేశారు. ఇలా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ దేర్ మైండ్ సెట్ వాజ్ సేమ్. వాళ్ళ ఫిలాసఫీస్ వర్ డిఫరెంట్, వాళ్ళ మైండ్ సెట్ వాజ్ సేమ్. అండ్ వాళ్ళిద్దరూ కూడా సన్యాసాశ్రమానికి సంబంధించిన వారు. వేదం సన్యాసాశ్రమం గురించి మహానారాయణ ఉపనిషత్తులో చెప్తుంది. నా కర్మ నాన ప్రజయా ధనే నత్యాగే నైకే అమృతత్వమా నసుహు. నా కర్మ నాన, వాళ్ళ కర్మతో సంబంధం లేదు. ప్రజయా ధనేన, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ధనంతో సంబంధం లేదు. త్యాగై నైకే అమృతత్వ మానసు, అమృతమైన మనసు కలవారు అని వేదం వాళ్ళ గురించి చెప్తుంది, ఆ సన్యాసాశ్రమం గురించి. ఆ సన్యాసాశ్రమంలో ఉన్న అందరి గురువులకి మన నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు అభిరామ్ నానా నువ్వు మొదట నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు మా ఆదిశంకరుల గురువుల ఆశీస్సులు ఉండాలని భావిస్తూ అభిరామ్ ఫస్ట్ నువ్వు వెళ్ళమ్మా. నువ్వు యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ స్తోత్రం చాంటింగ్. నమస్తే అండి. ఇవాళ శంకర జయంతి, రామానుజుల జయంతి రోజు మా బాబు పుట్టినరోజు అండి. చాలా సంతోషం మీ అందరూ దీవెనలు అందించడం. నాన్న స్టార్ట్ చేయి. గురు బ్రహ్మ से प्रॉपर गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओके. एकदंताय सरिका. ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. उग्रं वीरं महाविष्णुं ज्वलद्ं सर्वतोमुखं नरसिंहं विष्णुं भद्रं मृत्युं नमाम्यहम्. श्रीराम राम रामे श्रीराम राम रामे श्रीरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राममरानने. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. एवं राम
తపోవనాది గమనం హత్వ మృతం కాంచనం. ఓకే. కెన్ యూ టెల్ ధర్మక్షేత్రే ఓం శ్రీ పరమాత్మనే నమః. అత ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగాః. ధృతరాష్ట్రకువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయ సవః మామకాః నమః. అశ్చైవాయ కిం కుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా కృపం నవానేకం వ్యూఢం యోస్తదా వ్యూఢం దుర్యోధనంస్తదా. ఓకే, ఫైన్. Fine. సర్వం సర్వం శ్రీ గురుచరణార శ్రీ గురుచరణాయ విందార్పణమస్తు. విద్యార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. చాలా సంతోషం నాన్న, చాలా దీర్- సంతోషం. దీర్ఘాయుష్మాన్ భవ, సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ తల్లులు తండ్రులు ఇలాగే పిల్లలకి నేర్పిస్తుంటే చాలా సంతోషం. ఫస్ట్ 5 శ్లోకాస్. అదే అండి. నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకోవచ్చండి. స్టెప్ శ్రీ భగవద్గీత. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విద్యమాః. భగవాన్ ఉవాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యముక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. అక్షరమనిద్రేషం అవ్యక్తం పర్యుపాసతే సర్వచరం ధ్రువం సన్నిహం యేంద్రియగ్రామం సర్వత్రసన బుద్ధయా ప్రాప్నువంతి మామేవ సర్వభూతైతే నిరతాః. హరి ఓం. సంతోషం. నెక్స్ట్ శాంతి కుమ్మూరు గారు. అమ్మా దిగమ్మ. శాంతి గారు మ్యూట్ లో ఉన్నారేమో ఆవిడ. హలో అండి, నమస్తే అండి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము కొన్ని శ్లోకాలు చాంట్ చేయబోతున్నాను. ఈ ఒక్క 1 minute నేను ఈ స్తోత్రంలో ఏ శ్లోకం చదివినా కూడా చాలా మందికి అనారోగ్యాలు నయమవుతాయండి. ఇది ఎక్స్పెరిమెంటల్ గా తెలుసుకోవచ్చు. ఇది ఒక్క మాట చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎస్పెషల్లీ లాస్ట్ శ్లోకము ఎలాంటి అనారోగ్యాలైనా తగ్గించగలదు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్దిపోతా యోగి శాశ్వత శరణ్య భవాబ్దిపోతా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామల కాంతి కాత్యా లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంతస్తమే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలివిరింద్రియ నామధేయై మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార కూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీట లసద్వరాంగ శృంగార సంగర కిరీట లసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత భక్తానురక్త పరిపాలన పారిజాత భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. ధన్యవాదాలండి. అగ్రహారం ప్లాట్ఫామ్ వాళ్ళకి ఈ రకంగా శంకరాచార్య వారిని స్మరించే అవకాశం కలిగించినందుకు, రామానుజుల వారి సాన్నిధ్యం ప్రసాదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా పాడారండి. చాలా బాగా పాడారండి. చాలా సంతోషం. చాలా సంతోషం. నెక్స్ట్ బాలా అమ్మ మంగళతల్లి నువ్వే. శ్రీ గురుభ్యో నమః. మమ నామ కార్తికా. వయం ఇదానీం కాలభైరవాష్టకం శ్రావయామః. దేవరాజసేవ్యమాన పావనాది పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే.
भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सिदार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपावनं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथकालभैरवं भजे मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहम् निक्वणन्मनोज्ञहेम किङ्किणीन सत्कटिं काशिकापुरादिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विपुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनाथकालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं कराळदंष्ट्रभूषणं काशिकापुराधिनाथकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथकालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे इति श्रीमद् शङ्कराचार्य विरचितं कालभैरवाष्टकं संपूर्णं ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. చాలా బాగా చెప్పావమ్మా. ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. రామా పిసిపట్టి ఉన్నారా అండి ఇక్కడ దీనిలో నా మీటింగ్ లో ఉన్నారా? రామా పిసిపాటి లేరండి. ఓకే ఓకే షూర్. నెక్స్ట్ మనం మూవ్ అవుదామండి. నిఖిల్ జయంతి ఉన్నారా? అందరికీ నమస్కారం. రామానుజాచార్య వారు శంకరాచార్య వారు జయంతి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఆదిత్య హృదయం చెప్తాను. ततो युद्ध परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतोरणम् उपागम्य ब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्द प्रजापतिः महेन्द्रो दनदः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साध्या ह्यश्विनो मरुतो मनुः
वायुर्वह्निः प्रजा प्राणः ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुः हिरण्यरेतादिवाकरः हरिदस्वः सहस्रार्ची सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भुः त्वष्टा मार्ताण्डकोऽंशुमान् हिरण्यगर्भः शिशिरः तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमो भेदी ऋग्यजः सामपारगः घनावृष्टिरपां मित्रो विन्ध्यवीथीप्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महातेजाः रक्तः सर्वभवोद्भवः नक्षत्रः ग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नानामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रवये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष पर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः एनमापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन् नावसीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत् त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतच्छ्रुत्वा महातेजाः नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधे तस्य धृतो अभवत् अधर्विर्वदन्निरीक्ष्य रामं मुदितमनः परमं प्रहृष्यमाणः निशिचरपतिसञ्चयं विधित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति ధన్యవాదములు. చాలా సంతోషం, చాలా బాగా చెప్పావు. ఆదిత్య హృదయం ఈరోజు భానువారం, ఆదిత్య హృదయం చాలా పర్ఫెక్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ అన్వి, మన శివ చెరువు గారు అన్వి ఉన్నారండి, అవైలబుల్ ఉన్నారు? అన్వి ప్రణవ్ కలిసి పాడతారు భూపాదు కోసం. అంతేనా అన్వి? అన్మ్యూట్ చేసి స్తోత్రం. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्ना विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्त
कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोपादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुर्परमदैवतं गुरुर्परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। Very nice. పవన్ సారీ అండి, అన్మ్యూట్ చేసుకోవడం టైం పట్టింది. చాలా బాగా చదివారమ్మా, చాలా సంతోషం. నెక్స్ట్ అతుల్య మైలవరపు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూషితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే। नमस्ते गणदारुणे दोलासुरभयंकरी सर्वपापा हरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयंकरी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धि बुद्धि प्रदे देवी पति पति प्रदायिनी मंत्रमूर्ति महादेवी महालक्ष्मी नमोस्तुते। आद्यन्तरहितदेवी आदिशक्ति महेश्वरी योग संभूते महालक्ष्मी नमोस्तुते। स्थूल सूक्ष्म महादोदे महाशक्ति महादरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्तुते। पद्म सदस्य देवी परब्रह्म स्वरूपिणी परमेश्वरी जगन्माता महालक्ष्मी नमोस्तुते। श्रीतंबरे देवी नारायणभूषिते जगसिद्धि जगन्माता महालक्ष्मी नमोस्तुते। महालक्ष्मी अष्टकं स्तोत्रं जपते मानवः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले नित्यं महापातकविनाशनं विकारव्यापते नित्यं धनधान्यसमन्वितास्तिकालव्यापते नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्नवरदर्शना। सा नो भवतु सा नो भुनक्तु सा वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ధన్యవాదాలు. గుడ్ జాబ్. సామవేద పండితుల్లాగా ఊపుతూ చెప్పారు. బాగుంది, వెరీ గుడ్. అదే బాగుంది, చాలా సంతోషం. నెక్స్ట్ అండి వ్యాస పూర్ణిమ. ఈసారి మేము చాలా గ్రాండ్ గా చేయబోతున్నాము. తప్పకుండా అందరూ దానికి రెడీ అయి ఉండాలి. వ్యాసుల వారు ఇంతమంది చెప్పుకున్నాం కదా మనం మొదట్లో. వ్యాసుల వారి వల్ల ఈ రోజు మనకు ఇవన్నీ వచ్చాయి. ఉత్తిష్టం జగత్ సర్వం. సో అది మనం తప్పకుండా ఆయన మనం ప్రార్థించుకుందాం. మనం ప్రార్థనా శ్లోకంతో ముగిద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. చాలా సంతోషం అండి. శ్రీ గురు